నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా. ఆలయ విశిష్టత. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి అంటూ అనునిత్యం ప్రతిధ్వనించే క్షేత్రం అది. మనసులో ఏ కోరిక అనుకున్నా, వజ్రేహమని స్మరించుకున్నా చల్లని చూపుల హనుమయ్య దర్శనమిస్తాడు. నేరుగా తన భక్తులను చూస్తూ కనిపించే ఆ ఆంజనేయుని క్షేత్రానికి వెళితే సర్వం శుభాలు కలగడంతో పాటు భూత ప్రేత దుష్టగ్రహ పీడ వదులుతుందని భక్తుల నమ్మకం. అలా 5 శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్న నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం. అనంతపురం జిల్లా గుంతకలు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసింది శ్రీ కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం. ఏపీలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. వేలాది మంది భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న క్షేత్రం. స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పిలవడంలో విశేష అర్థం ఉంది. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగినది అని అర్థం. ఈ క్షేత్రంలో స్వామివారి కుడివైపు భాగం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అందువల్ల మన స్వామివారి కుడి కన్నును మాత్రం చూడగలం. అది నేరుగా చూస్తున్నట్టు ఉండడం వల్ల స్వామివారు తమనే చూస్తున్నట్టు భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా లేదా నెట్టికంటి హనుమయ్యగా పిలుస్తారు. అయితే పూర్వం ఇక్కడ నెట్టికల్లు అనే గ్రామం ఉండడం వల్లే నెట్టికంటి ఆంజనేయ స్వామిగా పిలుస్తుంటారని మరికొందరు చెబుతున్నారు. దీంతో పాటు కసాపురం అనే గ్రామంలో ఈ క్షేత్రం ఉండడం వల్ల కూడా కసాపురం ఆంజనేయ స్వామిగా కూడా పిలుస్తుంటారు భక్తులు. ఈ నెట్టికంటి ఆలయం ఆవిర్భావంలోనూ ఒక చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో క్రీస్తు శకం 1521లో వ్యాసరాయలు రోజు తుంగభద్ర నది తీరంలో ధ్యానం చేసేవారట. తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయ స్వామి రూపంగా చిత్రించేవారట. అలా చిత్రించిన ప్రతిసారి హనుమయ్య నిజరూపంలో దర్శనమిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయేవారట. ఇది గమనించిన వ్యాసరాయలు హనుమంతుని శక్తిని వేరే చోటికి వెళ్లనీయకుండా స్వామివారి 12 నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారని స్థానికంగా చెబుతారు. అయితే తర్వాత కొద్ది రోజులకు కర్నూలు జిల్లాలోని శ్రీ భోగేశ్వరి స్వామివారి ఆలయంలో వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో కనిపించారట. దక్షిణ దిశగా వెళ్లి అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది. అక్కడ తనకు ఆలయాన్ని కట్టించమని వ్యాసరాయలకు చెబుతూ మాయమవుతారు. ఆంజనేయ స్వామి సూచన మేరకు మరుసటి రోజు ఉదయం వ్యాసరాయలు దక్షిణ దిశగా వెళ్లి ఒక ఎండిన వేప చెట్టును చూస్తారు. అక్కడకు రాయలు చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆ చెట్టు కింద తవ్విన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. దీంతో రాయల వారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి నెట్టికంటి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. నెట్టికంటి ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది. ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పించాడట. మర్నాడు వచ్చి చూస్తే ఆ చెప్పుల జత అరిగిపోయినట్టు చిరిగిపోయినట్టు కనిపించేదట. ఆంజనేయ స్వామి చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తుంటారని భక్తుల నమ్మకం. అంతేకాదు నేటికి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పాదుకలుగా చెప్పుకునే పాదరక్షలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పాదరక్షలు భుజంపై తాకిస్తే సకల దోషాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం హనుమద్ వ్రతానికి ప్రసిద్ధి. ఇక్కడ లోక కళ్యాణం కోసం మన్యసిప్త హోమం ఏటా నిర్వహిస్తుంటారు. స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం మరో విశిష్టత. అందుకే కేవలం అనంతపురం జిల్లా నుంచే కాకుండా ఏపీలోని అన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వేలాది మంది హనుమాన్ భక్తులు ఏటా నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ దీక్షలు తీసుకుంటారు. ఇలా ఎన్నో విశిష్టతలు, మహిమలు గల ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం నిత్యం వస్తుంటారు. దివంగత నేత మహానటుడు ఎన్టీఆర్ కూడా నెట్టికంటి ఆంజనేయ స్వామిని విశేషంగా నమ్మేవారట. ఇంతకీ ఈ క్షేత్రానికి వెళ్లాలంటే రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కసాపురం గ్రామానికి 60 కిలోమీటర్ల దూరంలోనే బళ్ళారి విమానాశ్రయం ఉంది. గుంతకల్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో లింక్ కలిగిన స్టేషన్. దీంతో గుంతకల్ నుంచి బస్సులతో పాటు ఆటోల ద్వారా కసాపురం చేరుకోవచ్చు. భక్తులు బస చేసేందుకు దేవస్థానం వారు కాటేజ్లు, రూమ్లు అందుబాటులో ఉంచారు. మరెందుకు ఆలస్యం? మీరు కూడా నెట్టికంటి హనుమయ్యను విజిట్ చేసేయండి. ఇదే వాటి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.